హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ హేమ. నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే, చాలామంది నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతావు, నీ భాష ఏంటి, నీ ఊరేంటి, నీ కథ ఏంటి అని చాలామంది నన్ను కామెంట్లలో అయితే అడిగారండి. సో ఫస్ట్ టైం నా ఇంట్రడక్షన్ నేను ఈ వీడియోలో అయితే పెడతా ఉన్నానండి. నేను ఎక్కడ ఉంటానంటే మాది కర్ణాటక అండి. కర్ణాటక స్టేట్. మేము కోలార్ డిస్టిక్లో అయితే ఉంటాము. కోలార్ వాళ్ళు ఇట్లనే కదండి తెలుగు మాట్లాడతారు. సో ఈ కోలార్ డిస్టిక్, ఈ ముల్బాగ్లు, ఈ సైడ్ అంతా కొంచెం ఆంధ్ర వల్లే ఎక్కువగా ఉంటారు. ఆంధ్ర బార్డర్ అని కూడా ఇది అనవచ్చండి మేము. సో అందుకని మేము ఎక్కువగా తెలుగు, ఇంట్లో కూడా తెలుగు మాట్లాడతాము. నేను కూడా తెలుగునే మాట్లాడుతున్నాను ఇప్పుడు. కానీ నేను చదివిందంతా కన్నడ అయినా కూడా నేను తెలుగు, మా ఫ్యామిలీలో అంతా తెలుగునే మాట్లాడతాం కాబట్టి నేను వీడియోస్ కూడా తెలుగులోనే స్టార్ట్ చేశాను. యూట్యూబ్ అనేది తెలుగులోనే నేను స్టార్ట్ చేశాను. సో నాకు తెలుగు భాష అనేది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఫ్రెండ్స్, నా పేరు అయితే అందరికీ తెలుసు హేమ అనేది. కానీ నా అసలు పేరు ఏంటంటే హేమా నందిని అండి. నా పేరు హేమా నందిని. చాలా మా రిలేషన్లో అయితే మా చిన్నాన్నలు, మా అన్నయ్యలు వాళ్ళంతా నందిని నందిని అని పిలుస్తారు. కానీ మా ఆయన ఒక్కరే నన్ను హేమ అని పేరు పెట్టి పిలిచేది. అంత నందిని అని పిలిస్తే మా ఆయన మాత్రం హేమ అని పిలుస్తారు. సో అందుకే నేను కూడా వీడియోలో కూడా నేను మీ హేమ అని చెప్పుకుంటున్నాను. సో అయితే ఫ్రెండ్స్, నేను చదివింది మా విలేజ్లో 10th దాకా చదివాను. అక్కడ నుండి +1 +2 అంటే మీరు ఇంటర్ అంటారు కదండి ఆంధ్ర సైడ్లో. 11వ తరగతి 12వ తరగతిని మా సైడు PUC అంటే కనుక అంటారు. సో మీ సైడ్ ఇంటర్ అంటారో ఏమో అనుకుంటా. సో 12వ తరగతి మా విలేజ్ నుండి 3 కిలోమీటర్స్ దూరంగా ఒక సిటీ, అది ఒక చిన్న టౌన్ వస్తుంది. ఆ టౌన్లో చదువుకున్నాను. అక్కడ నుండి 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి మా విలేజ్కి నేను ఉండే ఊరు అనేది. సో ఈ సిటీ అయితే మా విలేజ్కి 30 కిలోమీటర్స్ ఇది. సో ఇక్కడికి వచ్చి నేను డిగ్రీ చేశాను. గవర్నమెంట్ కాలేజ్లోనే నేను చదువుకునేదంతా గవర్నమెంట్ కాలేజ్లోనే. డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజ్ అండి. డిగ్రీ చేశాను. ఆ తర్వాత ఆప్థాల్మాలజీ కూడా చేసి బెంగళూరులో 1 year జాబ్ కూడా చేశానండి. నేను డిగ్రీ చేసే టైంలోనే ఫస్ట్ ఇయర్ డిగ్రీలో మా ఆయన నాకు పరిచయం అయింది. ఆయన కూడా నా కాలేజ్ మేటే. లవ్ అంటే అన్ని కుటుంబంలో ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది కదండి. అవమానాలు, తిట్టడాలు, కొట్టడాలు. సో ఇట్లాంటి చాలా స్ట్రగల్స్ అయితే అనుభవించాను నేను. అవన్నీ అనుభవించి మా ఆయన కోసమే ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని ఒక మండి పట్టుదలతో నేను 13 నుండి 24 దాకా వెయిట్ చేశాను మా ఆయన కోసం. ఆయన కూడా అలా అంతే నా కోసమే వెయిట్ చేశారు. వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ప్రాబ్లమ్స్ కదా, అబ్బాయి కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉంటుంది. ఇంత ఏజ్ వచ్చినా కూడా ఎందుకు పెళ్లి చేసుకోలేదని వాళ్ళ ఇంట్లో కూడా స్ట్రగల్స్ అనేది, ప్రాబ్లమ్స్ అనేవి పెట్టుంటారు, టార్చర్ కూడా పెట్టుంటారు. సో అవన్నీ మేము దాటుకొని వచ్చి ఇప్పుడు భార్యాభర్తలు అయ్యి పేరెంట్స్ కూడాను అయ్యామండి. నాకు పెళ్ళయింది ఎప్పుడంటే 2024 మేలో పెళ్ళయింది. మేలో పెళ్ళైతే ఇప్పుడు సేమ్ మంత్ 2025 May 8 నాకు మా పాప పుట్టింది. మా బంగారు తల్లి, ఇది మా చిన్నారి తల్లి. ఎందుకంటే నాకన్నా మా ఆయనకి ఎక్కువ ఇదైంది, సంతోషమైంది అమ్మాయి పుట్టినందుకు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఆడపిల్లల సంతానం అనేది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేదు. ఫస్ట్ టైం నా కడుపులో పుట్టింది నా కూతురు. సో అందుకే మా ఆయనకి ఇది లక్కీ చార్మ్ అనేది నేను చెప్పొచ్చు. నా పాప, నా పింకి తల్లి. సో తన పేరు ప్రతీక్ష అండి. ప్రతీక్ష నా పాప పేరు. సో ఫ్రెండ్స్, మేము లవ్ చేసుకున్నాం, మ్యారేజ్ కూడా చేసుకున్నాం. 2013లో పరిచయమైన మా పరిచయం 13 years 14 years దాకా, ఇప్పుడు 15 years అయిందండి మా ఇద్దరు పరిచయం అయ్యి. మా ఇద్దరు పరిచయం అయ్యి 15 years అయింది. 2024లో పెళ్లి చేసుకున్నాం, 25లో పేరెంట్స్ అయ్యాం. సో ఇప్పుడు కూడా కలిసే ఉన్నామండి.
సో సో ఇదండి నా చిన్న ప్రపంచం. నా పాప, మా ఆయన, నేను, మా ముగ్గురే అండి మా ప్రపంచంలో. మేము ముగ్గురు ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అనేది గొప్ప కాదు. సో ఎంత బాగా ఎంత గొప్పగా బ్రతుకుతున్నాము అనేది గొప్ప అండి. సో ఫ్రెండ్స్, ఇదైతే నా చిన్న స్టోరీ, నా చిన్న ఇంట్రడక్షన్. సో ప్లీజ్ ఎవరు దీనికి బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. ఇది నా కొత్త ఛానల్ అండి, నా పాత ఐడి పోయింది. సో ఇది కొత్త ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా. సో